ప్రమాదం అత్యంత విషాదకరం. సీఎం రేవంత్ ఈ ఘటన ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తాం. యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించాం. ప్రమాదంలో గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం. పరిశ్రమల్లో భద్రతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. యాజమాన్యాలు కూడా భద్రతపై ఫోకస్ చేయాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. బాధితుల పిల్లలు చదువు బాధ్యత తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా పరిశ్రమలను అప్రమత్తం చేస్తాం. సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. పాషమైలారం అగ్ని ప్రమాద ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య. నిన్న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు. పాషమైలారం ఘటనలో 45కు చేరిన మృతుల సంఖ్య. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలు తొలగిస్తున్న అధికారులు. శిథిలాలను తొలగించి గల్లంతైన వారి కోసం గాలింపు. గల్లంతైన వారిలో యూపీ, ఒడిశా, బీహార్ కార్మికులు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు గుర్తింపు. నాగేశ్వరరావు, మంచిర్యాల, నిఖిల్ కుమార్, కడప, పొలిశెట్టి ప్రసన్న, తూర్పు గోదావరి, హేమచందర్, చిత్తూరు, కడపకు చెందిన శ్రీరమ్య మృతదేహం గుర్తింపు. మరికొందరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం. తమిళనాడులోని శివకాశిలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 4 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ హైకోర్టు అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. చర్యలు తీసుకుని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్ పై పెట్టాలని జస్టిస్ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా అధికారులు చూపిన నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 33 మందికి చెక్కులను పంపిణీ చేసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబిత అన్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అనునిత్యం గర్భిణీ స్త్రీలతో రద్దీగా కొనసాగుతుంది. ఇక్కడ కొన్ని వందల మంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కి వస్తుంటారు. వీరితో పాటు అటెండర్స్, వారి కుటుంబ సభ్యులు కూడా వస్తుంటారు. వీరికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అల్పాహారం పెట్టాలని సహృదయంతో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ మిత్రులతో కలిసి హయత్ నగర్ స్టార్స్ అధ్యక్షులు మన్నే నరసింహారెడ్డి అల్పాహార శిబిరాన్ని ప్రారంభించారు. హాస్పిటల్ కి వచ్చే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకల్లా పాలనాపరమైన యూనిట్ల సరిహద్దుల్లో ఏమైనా మార్పులు, చేర్పులుంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మలక్పేట గంజ్లోని వ్యాపారి బైక్ డిక్కీలో 6,50,000 రూపాయలు దొంగతనం. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేట్ గంజ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం చోరీ కేసు నమోదు కావడం జరిగింది. స్థానిక వ్యాపారవేత్త షేక్ ఖుద్దూస్ తన ద్విచక్ర వాహనం డిక్కీ నుండి 6,50,000 రూపాయలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా సాయంత్రం వేళ ఒక్కసారిగా వర్షం ఆగ్రహంతో కురిసింది. శంషాబాద్, ఆరంగర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తారస్థాయికి చేరడంతో రోడ్లపై భారీగా నీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిలో చిక్కుకొని ట్రాఫిక్ జామ్. స్థానిక ట్రాఫిక్ సిబ్బంది వెంటనే స్పందించి ట్రాఫిక్ ను నియంత్రించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆలయ ఈవో వెంకట్రావు 2 ఉద్యోగులను సంజాయిషి కోరుతూ ఛార్జ్ మెమోలు. చింతపండు చోరీ ఘటనపై నియమించిన హై లెవెల్ కమిటీ నివేదిక ఆధారంగా 6 ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో వెంకట్రావు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్టోర్ గుమస్తాగా నిధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ను 3 సహాయ పాచకులకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికులను నిర్మూలించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు సిపి పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాపై మేము ఉక్కుపాదం మోపుతున్నాము మరియు ప్రత్యేక బృందాల ద్వారా పిల్లలను రక్షించాము మరియు అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయబడ్డాయని ఆయన తెలిపారు. ఒడిశా మరియు బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికుల కోసం వారి ప్రాంతంలో వర్క్ సైట్ పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయని, తద్వారా వారి పిల్లలు వారి విద్యను కొనసాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.